హాయ్ ఎవ్రీవన్, ఇది లాస్ట్ సాటర్డే తీసిన వీడియో క్లిప్ అండి. మాకు సాటర్డే రోజు సంత దొరుకుతుంది. ఆ రోజు సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడు వెజిటబుల్ షాప్ కనపడినా కానీ నాకు నా లైఫ్లో నేను 8-9 ఇయర్స్ అప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏంటంటే అది మాకు వెజిటబుల్ షాప్ ఉండేది. మా మదర్ వెజిటబుల్స్ సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఒకసారి షాప్లో కూర్చున్నాను. మా మదర్ హౌస్కి వెళ్ళారు. అప్పుడు చిన్న పని ఉండి అప్పుడు నేను సేల్ చేస్తూ ఉంటాను. నాకు చిన్నప్పుడు అలవాటే. ఎందుకంటే పక్కన పెద్ద ఆంటీ వాళ్ళు అందరూ ఉంటారు. ఏదన్నా కావాలంటే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఆ రోజు కూర్చొని ఉన్నాను. ఒక హిందీ అతను వచ్చి ఒక రాడిష్ అనుకుంటాను, ఆ రాడిష్ ఎంత అని అడిగాడు అనమాట. అడిగితే అది 15 రూపీస్ కాస్ట్. నేను అది అతనికి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాను. హిందీలో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పాను. అతనికి ఇంకా అర్థం కావట్లేదని 10 అని ఒకసారి ఫింగర్స్తో చూపించి మళ్ళీ 5 ఇంకొక హ్యాండ్తో చూపించాను. అయినా కానీ అతను కిత్తనా అని అడుగుతానే ఉన్నాడు. నాకేం అర్థం కాలేదు ఎలా చెప్పాలో అని. ఆ టైంలో నా బుర్రకు తట్టిన ఆలోచన ప్రకారం నేను ఏం చేశానంటే ఫస్ట్ 2 హ్యాండ్స్ చూపించాను, తర్వాత ఒక 1 లెగ్ చూపించాను. ఎందుకంటే 5 ఫింగర్స్ 10 అవుతాయి, కాలికున్న 5 ఫింగర్స్ 15 మొత్తం. అతను వెంటనే అలా నేను చూపించగానే వెళ్ళిపోయాడు అనమాట. నాకు అర్థం కాలేదు. పక్కన ఉన్న ఆంటీని అడిగాను, ఏంటి ఆంటీ అతను ఏం అడగకుండా వెళ్ళిపోయాడంటే, అలా కాలెత్తి చూపిస్తే ఎవరన్నా కొంటారంటే నీ దగ్గర అని అనింది. నాకు అప్పుడు అర్థమైందనమాట, ఓకే నేను ఇలా చెప్పింది ఆయనకు అలా అర్థమైందా అని. చాలా సిల్లీగా ఉంది కదా.